మేబీ అది అక్కడ ఉన్న వాళ్ళకి ఏం ఎఫెక్ట్ చేయదు అంటున్నారు. బట్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళైతే కొంచెం చూసుకోవాలి. అక్కడ జాబ్స్ కూడా దొరకవు అంటున్నారు కాబట్టి. బట్ ఇక్కడ జాబ్ ఉంటే వదిలేసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. అంటే దేనికై ఉండొచ్చు? ఇండియాని తరిమి కొట్టడానికి ట్రంప్ అలాంటి డెసిజన్ తీసుకున్నాడా, లేకపోతే అక్కడ వాళ్ళ పవర్ పెంచుకోవడానికి అలా చేస్తున్నాడు అనుకోవచ్చా? అది వాళ్ళ డెసిషన్ కదా. మేబీ ఆయన వాళ్ళకి ఎక్కువ జాబ్స్ తీసుకోవాలని చెప్పి అలా అనుకుంటున్నారేమో. బట్ మనకు కూడా అది ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎలా మేడం ప్లస్ పాయింట్ అంటే ఎలా ఉంటుంది? అంటే ఇంకా కొంతమంది టాలెంట్స్ అవన్నీ తిరిగి రావచ్చు ఒకవేళ అనుకుంటే. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఆగిపోవచ్చు కదా వెళ్ళకుండా. దట్స్ వాట్ ఐ థింక్. సో ఇక్కడ చదువుకొని ఇక్కడ జాబ్ వరకు అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కోర్సులు అన్నీ ఖర్చు జాబ్ మాత్రం అమెరికాలో చేద్దాం అనుకునే వాళ్ళకి ఇదేమైనా ఎఫెక్ట్ ఉంటుంది? వాళ్ళ గురించి ఏం చెప్తున్నాం? అది ఎవరిష్టం వాళ్ళది. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్. అది ఎవరిష్టం వాళ్ళది. మనకి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇప్పుడు అలాంటివన్నీ కంట్రోల్ అయితే అనుకోవచ్చా $1,00,000 పెంచారంటే? మేబీ థింక్ సో. సో ఇప్పుడు ఐటీ లే ఆఫ్సే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, చాలా కంపెనీస్ తీసేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇది ఒక దెబ్బ అనుకోవచ్చా మరి? అంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్కే చాలామంది లే ఆఫ్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం స్కిల్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటే యూజ్ అవుతుంది అని.